హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఇవాళ వీడియో కొత్తగా కారు తీసుకునే వాళ్ళకి అది ఈవీ తీసుకోవాలా, పెట్రోల్ తీసుకోవాలా, డీజిల్ తీసుకోవాలా అనే డౌట్స్లో ఉన్న వాళ్ళ గురించి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది కంప్లీట్గా వాళ్ళ రన్నింగ్ని బట్టి లాజికల్ డెసిషన్ చెప్తాను నేను. అంతేగాని మీకు పెట్రోల్ నచ్చింది లేదా డీజిల్ నచ్చింది లేదా ఈవీ నచ్చింది అని మీకు కనుక ప్రయారిటీ ఉంటే మీరు ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఇది ఓన్లీ మన రన్నింగ్ని బట్టి తీసుకునే, అంటే ఫైనాన్షియల్గా ఏది ఈజీగా సూటబుల్ అవుతుంది మన రన్నింగ్కి అనే దాన్ని బట్టే నేను ఇది డెసిషన్ చెప్తున్నాను. సో ఫస్ట్ విల్ టాక్ అబౌట్ running, people who has running of 500 to 1000 kilometers per month. రోజు ఆఫీస్కి వెళ్తాము, ఆఫీస్కి వెళ్ళొస్తాను, ప్లస్ మంత్లీ వన్స్ ఆర్ నా నేటివ్కి వెళ్తాను. ఒక 500 లోపు అది రన్నింగ్ ఉంటుంది, అప్ అండ్ డౌన్ 500 kilometers. అలాగా ఒక 500 నేను సిటీలో తిరుగుతాను అనుకునే వాళ్ళకి 1000 kilometers లెక్కలో నా ఉద్దేశంలో అయితే ఒక 10 లక్షల బడ్జెట్ తీసుకుని లేదా 12 lakhs మ్యాక్స్లో పెట్రోల్ కార్ కొనుక్కోవడం బెస్ట్ అనమాట. ఈవీ కూడా తీసుకోవచ్చు, కానీ ఈవీ ఇలాంటి కండిషన్స్లో ఇంకేం మీట్ అవ్వాలి ఈవీ తీసుకోవడానికి అనే కూడా ఈవీ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుందాం. సో బేసిక్గా నాకు 1000 kilometers లోపు యూసేజ్, రోజు ఆఫీస్కి వెళ్ళొస్తాను అనుకునే వాళ్ళకి ఒక 12 lakhs బడ్జెట్ అనుకున్న వాళ్ళకి, చిన్న ఫ్యామిలీ ఒక 3-4 2+2 ఫ్యామిలీ అనుకునే వాళ్ళకి పెట్రోల్ సూట్ అవుతుంది అని చెప్తున్నాను అనమాట. పెట్రోల్ కూడా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా అవి చూసి భయపడే వాళ్ళ గురించి ఇంకో పాయింట్ యాడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ E20 కంపాటబుల్ వెహికల్స్. ఇప్పుడు మనకి E20 పెట్రోల్ దొరుకుతుంది. సో ఇది మినిమంగా 3 to 4 years అయితే నేను E20 పెట్రోల్ అవైలబుల్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఆ తర్వాత కూడా దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. బట్ స్టిల్ నేను ఒక 3 years 4 years అనుకుంటున్నాను నేను దొరుకుతుంది అని అనుకుని ఈ డెసిషన్ తీసుకుందాం. ఇన్ కేస్ 3 years తర్వాత E20 దొరకకపోయినా E22 కానీ E25 కానీ అవుతుంది. ఇప్పుడు E5 కానీ E10 వెహికల్స్ కానీ E20 పెట్రోల్ కొట్టిస్తున్నాం ఇప్పుడు మనం వాటిలో, అంటే E5 కానీ E10 వెహికల్స్లో పెద్దగా ఇష్యూస్ వచ్చిన దాఖలాలు ఏం కనిపించలేదు. అంటే E5 E10 వెహికల్స్ కూడా E20ని బాగానే మేనేజ్ చేస్తున్నాయి. అంటే సోషల్ మీడియా హైప్ని పక్కన పెడదాం. సోషల్ మీడియాలో అదిగో తోక అంటే ఇదిగో పులి అంటారు. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మా కమ్యూనిటీస్లో వీటిలో పోల్స్ చేసినప్పుడు చాలామంది కంప్లైంట్స్ ఏమి లేవనే చెప్పారు. సో నేను దాన్ని కన్సిడర్ చేసుకుని చెప్తున్నాను, ఎందుకంటే నేను కూడా E20 వెహికల్ యూజ్ చేస్తున్నాను. నాకు కూడా పెద్దగా ఏం ఇష్యూస్ లేవు, ప్రొవైడెడ్ మీరు ఎప్పుడైనా సరే ఇక నుంచి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పెట్రోల్ వెహికల్ ఉన్నప్పుడు మన దగ్గర రెప్యూటెడ్ బంక్స్లోనే పెట్రోల్ కొట్టించండి. ఎక్కడ పడితే అక్కడ నాకు ఇక్కడ అయిపోయింది నేను ఇక్కడ కొట్టించేస్తాను అనేది ఆ పెట్రోల్ బంక్కి గప్పకని వెళ్ళిపోకండి. అది చూసుకుని చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే పాత పెట్రోల్ పంప్స్ ఉంటాయి, ఒక 10-15 years నుంచి ఉన్న పెట్రోల్ పంప్స్, అలాంటి పెట్రోల్ పంప్స్ జోలికి వెళ్ళకుండా ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే అవి దే ఆర్ బిల్ట్ ఫర్ ఈథనాల్ ఫ్రీ పెట్రోల్. సో అందులో ఈ వాటర్ వేపర్ని వీటినన్నిటిని కంట్రోల్ చేసుకునే వ్యవస్థ ఎంత ఉందో తెలియదు. మేజర్గా ఇప్పుడు ఒక 2-3 years లోపు కొత్తగా వచ్చిన పెట్రోల్ పంప్స్ని ప్రిఫర్ చేద్దామని నా ఉద్దేశం అనమాట. ఎందుకంటే అందులో ఈథనాల్ ఆల్రెడీ బ్లెండింగ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ ఆయిల్ కంపెనీస్ ఆ ట్యాంక్స్ అయితే అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఉంటాయో పెట్రోల్ పంప్స్లో, వాటిలో ఈథనాల్ ఇబ్బందులు అంతగా లేకుండా ఉండేలాగా వాటిని డిజైన్ చేసి ఉంటారని నా ఫీలింగ్. సో
ఈథనాల్ బేసిక్గా హైడ్రోస్టాటిక్ హైడ్రోఫోబిక్ అంటున్నారు. సో అదేంటంటే ఎయిర్లో ఉన్న వాటర్ వేపర్ని అది అబ్జర్వ్ చేసుకుని ఆ తేమ పెట్రోల్ ట్యాంక్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఆ తేమ వల్ల ఆ లిక్విడ్ కంటామినేషన్ అనేది జరిగి పెట్రోల్ ప్లస్ వాటర్ ఇంజిన్లోకి వెళ్ళి అలా ఇబ్బందులు వస్తున్నాయి ఎవరికైనా వచ్చినా కానీ. సో అందుకని దాన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పి మంచి రెప్యుటెడ్ బంక్స్ లేదా కంపెనీ ఆపరేటెడ్ పెట్రోల్ పంప్స్ ఉంటాయి, వాటిల్లో పెట్రోల్ కొట్టించుకోవడం బెటర్ అనమాట. అది పెట్రోల్ కార్లో తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్త. ప్లస్ వారంటీ, ఎక్స్టెండ్ వారంటీ తీసుకుంటారు కాబట్టి, అంటే తీసుకుంటే బెటరు. తీసుకుంటే ఇంకా మనకి పెద్దగా ఇలాంటి ఇష్యూస్, ఫ్యూయల్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో దాట్స్ పెట్రోల్. అదే డీజిల్ అనుకోండి, డీజిల్ ఎవరికి సూట్ అవుతుంది అంటే మినిమం డ్రైవ్, అంటే మేబీ ఒక 20% సిటీలో ఉండి 80% హైవేస్లో తిరుగుతాం అనుకునే వాళ్ళకి డీజిల్ సూట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ BS6 వర్జన్ 2 నుంచి DPF ఫిల్టర్స్ అనేది ఎమిషన్ నామ్స్ని కంట్రోల్ చేయడం, మీట్ అవ్వడం కోసం అని చెప్పి, ఎమిషన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి DPF ఫిల్టర్స్ అని యాడ్ చేస్తారు డీజిల్ ఇంజన్స్లో. దానివల్ల ఏమైందంటే పికప్ తగ్గిపోయింది, మైలేజ్ తగ్గిపోయింది, అండ్ ఈ DPF ఇష్యూస్, సిటీలో కనుక ఎక్కువ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే కంపల్సరీ DPF ఇష్యూస్ అనేవి వచ్చేస్తున్నాయి అనమాట. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం ఓన్లీ 20% సిటీ డ్రైవ్ ఉండి 80% హైవేస్లో ఉండే వాళ్ళ కోసమే డీజిల్ సెన్స్ అంటే అవుతుంది అనమాట. ఇంకా సర్లేదు నేను కొంచెం మేనేజ్ చేస్తాను, నాకు డీజిల్ అంటే బాగా ఇష్టం అనుకునే వాళ్ళు మీరు డీజిల్ సైడ్ వెళ్ళొచ్చు. బికాజ్ యూ హెవ్ టేకెన్ దట్ డెసిషన్ నోయింగ్ ది ఇష్యూస్ దట్ మైట్ కమ్ అప్ విత్ డీజిల్ అనమాట. సో ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకుని మనం రాంగ్ డెసిషన్ తీసుకున్న ఇబ్బంది లేదు. కాకపోతే మనకి తెలిసి ఉండాలి, ఇలా చేస్తే ఇది ఇష్యూ అవుతుంది అని తెలిసి ఉండాలి, అందుకోసం. సో అది డీజిల్ అనమాట. నెక్స్ట్ ఈవీ కూడా సేమ్, ఆల్మోస్ట్ లైక్ పెట్రోల్ యూసేజ్ లానే వాళ్ళకే సూట్ అవుతుంది. ఎక్కువ సిటీస్లో పాయింట్ A టు పాయింట్ B వెళ్ళాలి రెగ్యులర్గా. అది ఇట్ కుడ్ బి 50 kilometers, ఇట్ కుడ్ బి 80 kilometers per day. అలా ఎక్కువ సిటీలో తిరుగుతాం, మంత్లీ వన్స్ బయటకు వెళ్తాం. ఆ బయటకు వెళ్ళేది కూడా రెగ్యులర్గా అదే రూట్స్లో ఉంటుంది. ఎక్కువ పెద్దగా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒకసారి వెళ్ళామంటే మనకి ఇప్పుడు నేను రెగ్యులర్గా విజయవాడ టు హైదరాబాద్ తిరుగుతాను. సో ఇందులో నాకు ఎక్కడెక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఎక్కడ పెట్రోల్ పంప్స్ ఉన్నాయి, నేను రెగ్యులర్గా ఎక్కడ పెట్రోల్ కొట్టిస్తాను, ఇవన్నీ ఐ నో. సో ఇలా ఆ రూట్ తెలిసి, పాయింట్స్ తెలిసి అలా ఉండే వాళ్ళకి పెద్దగా రిస్క్ ఉండదు అనమాట ఈవీ తీసుకున్నా కానీ. అదే నేను మంత్లీ వన్స్ కొత్త రూట్లోకి వెళ్తాను, ఈరోజు తిరుపతి వెళ్తాను, నెక్స్ట్ మంత్ భద్రాచలం వెళ్తాను, నెక్స్ట్ మంత్ ఇంకెక్కడికో వెళ్తాను అనుకునే వాళ్ళు కంపల్సరీ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ముందే మీరు ఈవీ తీసుకున్నాక ఆ ట్రిప్కి వెళ్ళే ఒక రోజు 2 రోజుల ముందు ఒకసారి మొత్తం ఆ రూట్ అంతా చూసుకుని ఎక్కడెక్కడ ఈవీస్ ఉన్నాయి, ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక కమ్యూనిటీ జాయిన్ అవ్వాలి మీరు. సో దట్ ఆ కమ్యూనిటీలో మీరు పలానా రూట్ వెళ్దాం అనుకుంటే ఆ కమ్యూనిటీలో మీకు చెప్తారనమాట, అంటే మీకు హెల్ప్ వస్తుంది. ఇదిగో ఈ రూట్లో అయితే ఇక్కడిక్కడ ఈవీ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడిక్కడ ఇది ఫాస్ట్ ఛార్జరు, ఇది స్లో ఛార్జరు, ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ రెస్ట్ రూమ్స్ లేవు, ఇక్కడ దేర్ ఆర్ రూమ్స్ టు టేక్ రెస్ట్ అని, అలా హోటల్ స్టేస్ ఉన్నాయి. ఇవన్నీ మనం అవన్నీ ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకుని ఈవీస్తో ఎస్పెషలీ. సో అందుకు చెప్తున్నాను అనమాట. అలా మీరు ఒక కమ్యూనిటీ జాయిన్ అయ్యి మీరు రెగ్యులర్గా టచ్లో ఉంటూ అందరితో మీరు ఏదైనా రూట్ ప్లాన్ చేసినప్పుడు ఆ రూట్ ఐటరేషన్ కూడా ఎటనరీ కూడా అది చూసుకోవాలన్నమాట. మొత్తం 150 kilometers అంటే మీరు తీసుకున్న రేంజ్ వెహికల్ని బట్టి 150 to 200 లోపు మనం ఛార్జర్ ఎత్తుకోవాలి రెడీగా. సో అదే అనమాట. ఇంకొకటి ఈవీ చూస్ చేసుకోవాల్సినప్పుడు మీరు చూడాల్సింది మనకి ఓన్ హౌస్ ఉందా. ఓన్ హౌస్ ఉంటే మన హోమ్ ఎలక్ట్రిసిటీ బిల్లో మన
లోడ్ ఎంత ఉంది అనేది అక్కడ కనిపిస్తుంది. అది మీరు హోమ్ ఛార్జరే వాడాలి అనుకున్నప్పుడు మినిమం 7 కిలోవాట్ ఛార్జర్స్ ఇస్తున్నారు కాబట్టి ఒక 10 కిలోవాట్ మినిమం లోడ్ ఉండాలి ఇంటికి. ప్లస్ మనకి మంచి పార్కింగ్ ఉండాలి, షేడ్లో ఉన్న పార్కింగ్, ప్లస్ వెంటిలేటెడ్ ఉండాలి, కొంచెం గాలి వెలుతురు బాగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి పార్కింగ్ ఎప్పుడైనా సరే. ఈవీస్ మనం ఛార్జ్ చేసినప్పుడు హీట్ వస్తాయి, హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ని డెసిపేట్ చేసేలాగా కొంచెం గాలి కూడా తగులుతూ ఉండాలన్నమాట. ఇవన్నీ గుడ్ టు హ్యావ్, మస్ట్ కాదు, గుడ్ టు హ్యావ్. చాలామంది హోమ్ ఛార్జర్ లేకున్నా ఈవీలు తీసుకుని ఓన్లీ ఫాస్ట్ ఛార్జర్స్ మీద డిపెండ్ అవుతున్నారు చాలామంది. ఇట్స్ నాట్ ఐ డోంట్ సజెస్ట్ ఈవీస్ ఫర్ దెమ్. బట్ ఈవీస్ మనకి ఎక్కువ కాలం వాళ్ళు చెప్పినట్టు 10 years 15 years మనం ఇష్యూస్ లేకుండా యూస్ చేసుకోవాలి అంటే ఇవి మస్ట్ అనమాట. మినిమం ఒక 10 కిలోవాట్ లోడ్ ఉండాలి ఇంటికి. అట్లీస్ట్ 3.3 బేసిక్ ఛార్జర్ యూస్ చేయాలన్నా మినిమం 5 కిలోవాట్ లోడ్ ఉండాలి ఇంటికి. అదొకటి గుర్తుపెట్టుకోండి. అది లేకపోతే వెంటనే అది అప్లై చేసుకుని లోడ్ పెంచుకోవాలి. మన ఇంటికి పెంచుకుని ప్రాపర్ ఎర్తింగ్ ఉందా లేదా అనేదో కూడా చూడాలి. ఎర్తింగ్ లేకపోతే ఛార్జ్ అవ్వదు అనమాట. ప్లస్ మనం ఇంటి దగ్గరే ఎక్కువ హోమ్ ఛార్జింగ్ వాళ్ళకే కరెక్ట్గా మనకి సేవింగ్స్ ఉంటాయి ఈవీ వల్ల. మెయిన్ అంటే నేను చూసినంత వాళ్ళలో 90% పీపుల్ ఆర్ చూసింగ్ ఈవీస్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ సేవింగ్ సమ్ మనీ ఫర్ దెమ్. ఈ పెట్రోల్ ఇవాళ 130 ఉంది, 115 ఉంది, రేపు 130 అవుతుంది, లేదా 150 అవుతుంది, దొరకదు. రేపు వార్స్ జరుగుతున్నాయి. ఈ అన్సర్టెనిటీ గురించి ఈవీస్ వైపు చూస్తున్నారు. సో ఆ అన్సర్టెనిటీ లేకుండా ఉండడం కోసం అనమాట. ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. ఇదే సేమ్ ఈవీ యూసేజే ఉండి ఈవీ ప్యాటర్నే కనుక ఉంటే ఈవీస్తో ఈ ఓన్ హౌస్లు, ఎలక్ట్రిసిటీలు ఇవన్నీ రిస్క్లు వద్దు అనుకుంటే మీకు సిఎన్జి కూడా అంతే సేవింగ్స్ చేస్తుంది చాలా వరకు. మీ యూసేజ్ ఎక్కువ ఉంటే సిఎన్జి కూడా బెస్ట్ అనమాట. సిఎన్జి కూడా మన సిటీస్లో బాగానే దొరుకుతుంది. హైవేస్ వెళ్ళినప్పుడు కూడా ఒక 200 కిలోమీటర్స్కి ఒక పెట్రోల్ పంప్ చాలా ఈజీగా దొరుకుతుంది, సిఎన్జి పెట్రోల్ పంప్. సో అలా సిఎన్జి పెట్రోల్ పంప్ చూసుకుని మనం సిఎన్జి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడంతా అండర్ బాడీ సిఎన్జిస్ వచ్చేస్తున్నాయి వెహికల్స్ కూడా, అండ్ డ్యూయల్ సిలిండర్ అని బూట్ స్పేస్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వస్తున్నాయి కాబట్టి మీరు వాటిని యూటిలైజ్ చేసుకోవడం బెటర్. ఈవీ యూసేజ్ వాళ్ళకే సిఎన్జి కూడా మేక్ సెన్స్ అని నా ఫీలింగ్ అనమాట. రెగ్యులర్గా ఒకటే రూట్లో డ్రైవ్ చేస్తూ అలా ఉంటే మనకి ఆ పాయింట్స్ ఎక్కడెక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఐడియా వస్తుంది కాబట్టి అలా సిఎన్జి కూడా కుడ్ బి ఏ గుడ్ చాయిస్, ఈవీస్ కానీ సిఎన్జి కానీ. బేస్డ్ ఆన్ యువర్ యూసేజ్ ఇదంతా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, ఐ విల్ సర్టన్లీ ఆన్సర్. సో ఇవాళ వీడియోలో ఇంతే. సో నెక్స్ట్ ఇంకేదన్నా మంచి టాపిక్తో మీరేమన్నా అడగాలంటే అడిగితే ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ ఇట్. థ్యాంక్ యూ.